अस्सलाम वालेकुम అందరికి నమస్కారం। కొన్ని రోజుల నుండి మన జామియా మసీద్ అంటే జుమ్మా మసీద్ వక్ఫ్ స్థలం 13 ఎకరాలు గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి। ఆ చర్చలు ఏంటంటే మన రాష్ట్ర చైర్మన్ రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి మీద కావాలని కొన్ని నాయకులు బురద చల్లడం జరుగుతుంది। ఒక చిన్న మాట, వక్ఫ్ స్థలంలో కొందరు ఆక్రమించి ఉన్నారు। ఒకటి చూసారా మీరు? ఒక బిల్డింగ్ ఆడ మన అజీజ్ భాయ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వక్ఫ్ స్థలాలు ఉన్నారో కాపాడుకొని వస్తున్నారు। అది మనం గమనించాలి। మన ముస్లింస్ అందరూ ఎంతో సంతోషం ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత। ఆయన వచ్చి ఆ స్థలం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, కనీసం 20 సంవత్సరాల నుంచి ఆ పెండింగ్ ఉంటే మన రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని క్లియర్ చేసి, అర్థమవుతుందా, క్లియర్ చేసి దాన్ని ఎలా చేయాలా ఏం చేయాలని ఒక చర్చిస్తారు। ఎప్పుడు ఈ మొత్తం క్లియర్ చేసి మన ముస్లింస్ అందరినీ ఎంతమంది మసీదులు ఉన్నారో ప్రతి వాళ్ళని పిలిపించి ఆయన చర్చిస్తారు। ఇది జరగక ముందే కొందరు కావాలని ఆయన మీద లీజ్కి ఇచ్చిస్తున్నాడు, దానికి ఇస్తున్నాడు। ఏమయ్యా అజీజ్ భాయ్ గారు వచ్చి మీకు చెవి లేదని చెప్పాడా నేను లీజ్ ఇస్తానని? ఎందుకయ్యా మీరు అతన్ని అన్యపుణ్యం తెలియని మీద ఆయన మీద బురద చల్లటం? ఆయన వచ్చిన తర్వాత నెల్లూరులో ఎంత అభివృద్ధి జరుగుతుంది। ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి। ఇప్పుడు షాదీ మందిలో ఒకప్పుడు ఎట్టుండింది, 8 కోట్లు నిధులు తెచ్చి కట్టించింది ఎవరండి? ఇప్పుడు మన నారాయణ సార్, మంత్రి నారాయణ సారు అజీజ్ భాయ్ కలిసి ఇద్దరు కలిసి ఎంత అందంగా కలిశారు। పేదవాళ్ళ కోసము చాలా తక్కువ ధరలో ఎలాంటి, ఇప్పుడు మన కోటమిట్ట షాదీ మహల్ అంటే దేశంలో మొత్తం నెంబర్ 1 గా తీర్చిదిద్దిన ఒక ఘనత ఒక అజీజ్ భాయ్ మన మంత్రివర్యులు నారాయణ సార్కే దక్కద్ది। ఇది మన ఇవన్నీ మనం ఆలోచించాలా। మనం ముస్లిం సోదరులు కావాలని కొందరు వ్యక్తులు ముస్లిం డేవిడ్ చేస్తున్నారు వాళ్ళని, అంటే అజీజ్ భాయ్ ఇలా చేస్తున్నారు। అజీజ్ భాయ్ అన్ని ఎంతమంది వక్ఫ్ ఆస్తులన్నీ ఆయన కాపాడుకొని వస్తున్నాడు। అతని మీద ఎలాంటి అపదలు చేయడం మంచి పద్ధతి కాదు। ఇది మేమందరం ముస్లిం తరఫు నుంచి మేము కోరుతున్నాము। మన సార్ అబ్దుల్ అజీజ్ గారు ఏ ఉన్నాయో ఆయన అన్ని కాపాడుకొని వస్తారు స్థలాలు, దాని గురించి మేము ఆయనకి మనం సపోర్ట్ చేయాలి। అందరూ ముస్లింస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు। కొందరు దీంట్లో వాళ్ళ లాభాల కోసం, వాళ్ళు పార్టీల కోసం, ఇది పార్టీ గురించి సంబంధించిన కాదు, ఏ పార్టీ సంబంధించిన కాదు, ఇది మన ముస్లింస్ లో వక్ఫ్ ఆస్తి। ఇది దీనికి మన చరిత్రలో నిలబడిపోయే మన రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి దక్కద్ది। ఇది ఆయన ఎంతో అభివృద్ధి జరుగుతుంది। కోటమిడాలు చూసారా? ఒకప్పట్లో అసలు నడిచేదానికి రోడ్ లేదు, ఆయన వచ్చిన తర్వాత డబల్ రోడ్ ఇప్పించాడు। ఎవరు పుణ్యం అండి ఇది? మన ముస్లింస్ ఒక నాయకుడు ఉన్నాడని మేమంతా గర్వపడాలా గాని కొందరు వ్యక్తులు అతని మీద ఆయన ఏదో చేసేస్తున్నాడు, ఆయన ఆస్తి ఏం తీసుకున్నాడు। ఒకసారి మీరు చూడండి, స్థలం దగ్గర కొంత అక్రమాలు చేస్తుంటే ఆయన వచ్చి దాన్ని సరిదిద్ది మొత్తం అది గోడ కట్టేదాన్ని పెడితే కొందరు వ్యక్తులు పార్టీ పేరుతో వచ్చి ఆయన మీద ఏదేదో అపోహలు చేస్తున్నారు। ఇవన్నీ ఏం లేదు। మీరు దయచేసి మన అజీజ్ భాయ్ గారికి అందరూ సపోర్ట్ చేద్దాము, మన ముస్లిం ఆస్తుల్ని మనం కాపాడుకుందామని నేను కోరుతున్నాను। నా పేరు షేక్ కాలేషా, 42 డివిజన్। అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం।